దర్శించాల్సింది పోయి మీ టైంలో ఎప్పుడైనా మీ టైంలో నేను అడుగుతున్న 10 ఏళ్ళు మీరు పరిపాలన చేశారు కదా 10 ఏళ్లలో ఎప్పుడైనా 1,00,000 కోట్ల 18,000 ఎప్పుడైనా కట్టారా మీరు 1,18,364 కోట్లు బ్యాంకులకు అప్పు కట్టారా మీరు ఎప్పుడైనా కట్టారండి ఎప్పుడైనా కట్టారా మీ జీవితంలో అరే మీరు మొత్తం తెచ్చుకోవటం తింటాం అయిపోయా ఎట్లా అండి నేను అడుగుతున్నా 10 ఏళ్లలో ఎప్పుడైనా సరే మీరు గత ప్రభుత్వం వారసత్వంగా మాకేదో కొద్దిగా వచ్చింది 7,000 కోట్లు అంటున్నారు సరే దాన్నైనా మీరు ఆ రకంగా మీరు చేసిన 7 లక్షల కోట్లలో 7 లక్షల కోట్లు మరి ఆయన కట్టారా అప్పు 7 లక్షల కోట్లు అప్పు కట్టారా మీరు ఇక్కడ అండి మేము కట్టాము 1,18,000 కోట్లు 364 1,18,364 కోట్లు అప్పు కడుతూ ఇంకా 40,000 కోట్ల పెండింగ్ బిల్లుకి దాంట్లో ఒక 28,000 కోట్లు అంటే 12,000 కోట్లు తీరుస్తూ ఇంకా అవి కాకుండా మీరు పెండింగ్ పెట్టిపోయినటువంటి ఏంటి డిస్కౌంట్స్కి పెట్టిన 29,649 కోట్లు అట్లాగే పెండింగ్ బిల్స్ మీరు పెట్టిపోయారు అట్లాగే జెన్కోకి ఇంకో 30,000 కోట్లు పెండింగ్ పెట్టారు సెకండ్ హ్యాండ్కి దానికి దీనికి కట్టాల్సిన డబ్బులు ఇన్ని కోట్లు అప్పు పెట్టిపోయి నేను ఏమి చేయలేదు అని లెక్కలు చెప్తుంటే నిజంగా కడుపు తరకపోతుంది అధ్యక్ష ఎన్నిసార్లు ఇట్లా సభను తప్పుదోవ పట్టిస్తారు 1,00,000 నేను పదే చెప్పాను కదా అధ్యక్ష నేను దేనికి కట్టానని కూడా చెప్పాను నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ కావాలంటే ఇది రికార్డులోకి రిజిస్టర్లోకి ప్రాపర్గా ఎందుకంటే వాళ్ళు చెప్పి తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు 1,00,000 కోట్లు అప్పు చేశారని అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష మేము ప్రతి సందర్భంలో ఎఫ్ఆర్బిఎంలో దానికోసం కట్టిన 43,317 కోట్లు గవర్నమెంట్ గ్యారంటీస్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకులు వాటికి కట్టింది 20,479 కోట్లు టోటల్గా 63,795 కోట్లు అట్లాగే గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ పేరు మీద ఈ ప్రభుత్వం కట్టింది 41,118 కోట్లు నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై కార్పొరేషన్ 13,450 కోట్లు మొత్తంగా 1,18,364 కోట్లు మేము కట్టాము ఇది లెక్కలతో సహా అక్కడ ఉంది కంప్యూటర్లో కూడా ఉంది మహానుభావం అని చెప్తా ఉంటే మళ్ళీ పదే వేసి మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు మీరు తిన్నారు తగలేశారంటే ఏడాధ్యక్ష ఇంతకంటే ఇంకేం చెప్పాము మీలాగా ఇందాక చెప్పారు ఇందాక కూడా అట్లా అబద్ధం చెప్పారు అధ్యక్ష ఏదో ఆ భూమిని బదలాయించి ఏదో చేశారట మీలాగా మేము వాళ్ళ భూములు గుంజుకోలేదు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరో పాపం కోట్లు వేసి భూములు గుంజుకొని పోతుంటే మాయ అంటుంటే మా ముఖ్యమంత్రి క్యాబినెట్ అంతా కూర్చొని అరే ఏ సమయంతో ఇంచే కూడా పోవడానికి వీల్లేదని కోర్టులో కొట్లాడి ఆ భూమిని తీసుకొచ్చి ఆ భూమి ద్వారా మళ్ళీ అమ్మకుండా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కే ఇచ్చి ఈ రాష్ట్రానికే ఉండాలి ఈ ఆదాయం మొత్తం రాష్ట్ర ప్రజలకే ఉండాలా అని అమ్మకుండా జాగ్రత్త చేసి పెడితే ఎవడో అన్యాక్రాంతం అవుతున్న భూమిని తీసుకొచ్చిన భూమిని అమ్మకుండా మళ్ళీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి ఇచ్చారు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా పరిశ్రమలు తేవటం కోసం ప్రయత్నం చేస్తారు ఇంత చేసి ఈ ఆదాయం అంతా కూడా పోగేసి రాష్ట్ర ప్రజల కోసం మేము ఖర్చు పెడతా ఉంటే మాలాగా ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నట్టు మీరు అమ్ముకోలేదు లేకపోతే అక్కడ కోకాపేట భూములు అమ్ముకున్నట్టు మీరెందుకు అమ్ముకోలేదు మేము భ్రమల్లో ఊహించుకొని మీరు అమ్మారు ఎట్లా అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మీరు ఇట్లా ఈ రకంగా డైవర్ట్ చేయటం థ్యాంక్ యూ వెరీ మచ్ బట్టనా 1,27,000 కోట్లు ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ అప్పు చేసింది అని బట్టి గారు పదే ఒప్పుకున్నందుకు అభినందనలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మేం చేసింది 417 అయితే 5 ఏళ్లలోనే మమ్మల్ని మించి ఈ 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేయబోతున్నారని ఈ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ రుజువు చేసింది అయితే అధ్యక్ష బట్టి గారు ఏమన్నారు మీరేం చేశారు అన్నారు ఏం చేశానో చెప్తా వినండిక ఏం చేసినాం అధ్యక్ష ఈ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారి హయాంలో 4,08,902 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద 73,162 కోట్ల రూపాయలు ఇచ్చాం రైతు బీమా కింద 5,465 కోట్ల రూపాయలు ఇచ్చాం లోన్ వేవర్ కింద 28,000 కోట్ల రూపాయలు ఇచ్చాం
పవర్ సబ్సిడీ కింద 65,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇరిగేషన్ రంగంలో 2